దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనలందరిని కూడా కాచి కాపాడి తన యొక్క ఆత్మతో మనల్ని నడిపిస్తున్న దేవునికి స్తుతులు, స్తోత్రములు. అలాగే మనము కొన్ని వాక్యాలు మనం ధ్యానిద్దాం. బైబిల్లో ఎంతో శ్రేష్టమైనవి, ఎంతో ఘనమైనవి, ఎంతో గొప్పవి యేసయ్య మాటలు, చాలా చక్కనైన మాటలు రాయబడింది. అలాగే యేసయ్య ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఆయన వెనకాల వందలాది మంది, వేలాది మంది వెళ్ళినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన మాటలు వినాలని, ఆయన చేసే అద్భుతాలు చూడాలని ఆనాటి యొక్క ప్రజలు ఆయన వెనకాల అనేకమైన వందలాది, వేలాది మంది వెళ్తున్నట్టుగా మనం గమనిస్తుంటాం. అలాగే ఆయన అనేక ప్రాంతాలు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకు అర్థం కావాలని ఆ యొక్క అర్థమైన మాటలు, పరమార్థమైన మాటలు చాలా చక్కగా ఆయన బోధిస్తూ ఉండేవారు. అయితే అవతల వ్యక్తికి అర్థం కావాలని, ఎందుకంటే అర్థం కాకపోతే వ్యర్థమైపోతుంది. అర్థమయ్యే రీతిగా ఉదాహరణలు ఎన్నో రకంగా చెప్పేవారు యేసుక్రీస్తు వారు. ఎందుకంటే కొన్ని సందర్భంలో ఉదాహరణలు లేకుండా ఆయన బోధించలేదని కూడా రాయబడి ఉంటుంది. ఉదాహరణలు ఎక్కువ చెప్పడం జరిగిందనమాట. అలాగే ఆ ఉదాహరణలో అనేకమైన ఉదాహరణలో పరలోకమును హైలైట్ చేసేవారు యేసుక్రీస్తు వారు. ఎందుకు అంటే ఈ లోకాన్ని చూసే మనిషి ఇదే గొప్ప అందంగా కనబడుతుంది, ఇదే గొప్పగా ఉంది, ఇదే శ్రేష్టమైనది, ఇదే నిజమైనది, ఇదే శాశ్వతమైనది, ఇది తప్ప ఇంకేముంది, ఎవరు చూశారు పరలోకము, ఎవరు వెళ్తారు పరలోకము, అది ఉందో లేదో అనే భ్రమలో బతుకుతున్న ఈ మనుషులకి యేసుక్రీస్తు వారు పరలోకము నుండి దిగి వచ్చారు కాబట్టి యేసుక్రీస్తు వారు పరలోకము గురించి ఎంత చక్కగా చెప్పారో, పరలోకం ఎంత ఉన్నతమైనదో, ఎంత శ్రేష్టమైనదో, అది ఏ రకంగా ఉంటుందో చాలా చక్కగా మనకి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చాలా చాలా గొప్పగా చెప్పారు యేసుక్రీస్తు వారు. మనం ఒక వచనంతో ఈరోజు ధ్యానిద్దాం. ఈరోజు ఒక్క వచనం యేసుక్రీస్తు వారి నోటి నుండి వచ్చిన అమూల్యమైన మాట, ఆ శ్రేష్టమైన మాట, ఆ బంగారం లాంటి మాట, వజ్రము లాంటి మాట, మనం ఈరోజు ఆ ఒక్క వచనాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. ఎంత గొప్పదో చూడండి. పరలోకమును ఎంత అలాగా చూపించారు యేసుక్రీస్తు వారు. ఏమంటున్నారో చూడండి, పరలోక రాజ్యము ఏమంటున్నారు యేసుక్రీస్తు వారు. ఉదాహరణ, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఆయన చాలా చోట్ల ఉదాహరణలు చెప్తూ ఉండేవారు. అంటే కథలు మాత్రం చెప్పలేదు, ఇది మాత్రం బాగా అర్థం చేసుకోవాలి. కథలు చెప్పలేదు, ఈ ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలని కాదు, కానీ పరలోకం ఎంత గొప్పదో అని చెప్పారు. ఏమంటున్నారు చూడండి, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అన్నారు యేసుక్రీస్తు వారు. అలా అంటూ ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగిన అంతయు అమ్మి ఆ పొలమును కొన్నాడు అని రాయబడింది. చాలా జాగ్రత్తగా గమనించాలి అందరూ కూడా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఆ యొక్క ప్రజలకు అర్థమయ్యే రీతిగా ఉండాలి. అందుకోసము యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, పరలోక రాజ్యం అంటే ఏమంటే ఒక పొలములో బంగారమును, ధనమును, వజ్రాలను దాచబడి ఉన్నవి. అయితే ఒక వ్యక్తి అందులో బంగారమును, వజ్రాలను, శ్రేష్టమైన విలువైనవి ఆ పొలములో ఉన్నాయని ఇతను అనుకొని వెంటనే ఏం చేశాడంటే త్వరగా తన ఇంటికి పరిగెత్తి తనకున్న ఆస్తి అంతా అమ్మేసి ఆ పొలము కన్నట్టుగా కనబడుతుంది మనకి. యేసుక్రీస్తు వారు ఇదే ఉదాహరణ చెప్పారు. అయితే ఇందులో ఉన్నది ఏంటి అంటే పరలోకం ఎంతో గొప్పది. ఎందుకంటే ఈ లోకాన్ని చూసే మనిషి ఎక్కువగా ఆలోచన చేసుకుని ఇదే నిజం అనుకుంటున్నాడు కాబట్టి పరలోకం ఎంత గొప్పది యేసుక్రీస్తు వారి ఈ వచనంలో. ఎందుకంటే ఉదాహరణలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆ ఉదాహరణలో ఈ వచనంలో మనకి కనబడుతుంది ఏంటంటే పరలోకం ఎంత గొప్పదో అని చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఏం చేశాడు, ఆ పొలంలో చూశాడు, ధనం ఉంది, చాలా ఎక్కువ బంగారం ఉంది, ఎంతో వజ్రాలు ఉన్నాయి. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఆ రోజు అతనికి తెలిసింది. అతనేమనుకున్నాడు, ఆ పొలాన్నే కొనేయాలని ఆలోచన చేశాడు. ఆ పొలమును కొనేస్తే అందులో ఉన్న బంగారం నాదవుతుంది అని ఆలోచన చేశాడు. ఆ బంగారం నాకు అయ్యిందంటే నేను యుగాలు బ్రతకొచ్చు, నేను హాయిగా బ్రతకొచ్చు, నా పిల్లలు హాయిగా బ్రతకొచ్చు, నా భార్య హాయిగా బ్రతకొచ్చు, మేమందరం కూడా సంతోషంగా బ్రతకొచ్చు, మేమందరం కూడా ఆనందంగా బ్రతకొచ్చు అని ఆలోచన చేసుకున్నాడు అన్నమాట. అందుకోసం ఇంటికి వెళ్ళాడు. తొందరగా తనకున్న ఇల్లు నమ్మేశాడు, తనకున్న పొలం నమ్మేశాడు, తనకున్నదంతా అమ్మేశాడు. తెచ్చి ఆ ధనం ఎక్కడుందో ఆ పొలాన్ని కొన్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ ఉదాహరణలు ఏంటో తెలుసా? చాలా జాగ్రత్తగా గమనించండి.
మనిషి బ్రతికేది 60-70 సంవత్సరాలే, 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే, ఇంకా లేదంటే 90 సంవత్సరాలు, అది కూడా గ్యారెంటీ లేదు. ఆయాసం, బాధ 90-100 సంవత్సరాలకి 80 సంవత్సరాల నుంచి ఆయాసం, బాధ, వ్యాధన ఇవన్నీ ఉంటాయి. ఇంకొకరు వచ్చి నడిపిస్తూ ఉండాలి, వాళ్ళు నడవలేరు. ఇందులో యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, నీవు 60-70 సంవత్సరాలు బ్రతికే ఈ 60-80 సంవత్సరాలు 70-80 సంవత్సరాలు బ్రతికి ఈ యొక్క జీవితం కోసం నీవు ఇవన్నీ కూడా కూడగొట్టుకున్నావు కదా, వీటన్నిటికంటే శ్రేష్టమైనది పరలోకము, వీటన్నిటికంటే విలువైనది పరలోకము. పరలోకాన్ని సంపాదించుకో, యుగయుగాలు బ్రతికేస్తావు. అవసరమైతే పరలోక జ్ఞానమును పరలోకం పొందుకోవటం నీకున్న ఆస్తులైనా అమ్మాల్సిందే అంటున్నారు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నీ ఆస్తులైనా అమ్మేసి పరలోకమును కొనుక్కో అంటున్నాడు. ఎందుకు పరలోకము? నీ ఆస్తులైన అమ్మేసి నువ్వు పరలోకమును కొనుక్కో అంటున్నాడు. పరలోకం ఎందుకు? అక్కడ యుగయుగాలు బ్రతకొచ్చు, హ్యాపీగా బ్రతకొచ్చు, సంతోషంగా బ్రతకొచ్చు, ఆనందంగా బ్రతకొచ్చు. ఇది ఎప్పటికీ శాశ్వతం కాదు ఈ లోకము. నీకు ఈ లోకం అందమైనదిగా కనబడవచ్చు, ఈ లోకమే నలుగురు శాశ్వతమైనది అని చెప్పొచ్చు, పరలోకం ఎవరు చూశారు, నరకం ఎవరు చూశారు అని చెప్పొచ్చు. కానీ పరలోకము ఉంది అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అది ఎంత గొప్పదో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎందుకంటే ఆ పొలమును కొన్న వ్యక్తి తనకున్నదంతా అమ్మేసి ఆ పొలం ఎందుకు కొన్నాడో తెలుసా? తనకున్న దానిది 60-70 సంవత్సరాలే వస్తుంది, కానీ ఆ పొలములో ఉన్నది ఎక్కువ సంవత్సరాలు బ్రతకవచ్చు. బాగా అర్థం చేసుకోవాలి. తనకున్నది కొద్ది సంవత్సరాలే బ్రతకొచ్చు, కానీ ఆ పొలములో ఉన్నది ఎక్కువ సంవత్సరాలు బ్రతకొచ్చు, రాజు లెక్క బ్రతకొచ్చు, సంతోషంగా బ్రతకొచ్చు, ఆనందంతో బ్రతకొచ్చు. ఎందుకంటే అది ఎప్పటికీ తరగని ధనము. ఆ పొలములో ఏముందంటే తరగని ధనము. అందుకోసమే ఆస్తులన్నీ అమ్మేశాడు అతను, అంతస్తులు అమ్మేశాడు, ఆ పొలమును కొన్నాడు. అందరు నవ్వారు. రే, ఆ పొలం ఎందుకు పనికిరాదు కదా, అందరు నవ్వారు. నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు కూడా నవ్వుతూ ఉంటావు, దాన్ని పట్టించుకోకూడదు. నువ్వు వీధిలోని బైబిల్ పట్టుకుని వెళ్తున్నప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు, దాన్ని పట్టించుకోకూడదు. ఎందుకంటే నీ గురి ఎక్కడ ఉండాలో తెలుసా? పరలోకమే నీ గురి. అతను ఏమనుకున్నాడో తెలుసా? చాలామంది నవ్వారు. ఆ ములికంపను ఎందుకు, ఆ చేను ఎందుకు కొంటున్నావు అన్నారు, ఆ పొలం ఎందుకు కొంటున్నావు అన్నారు. కానీ అతనికి తెలుసు అందులో ఏముందో తెలుసా? బంగారం ఉంది. ఎంత బంగారం ఉంది? ఎన్నో సంవత్సరాల బ్రతికే బంగారం ఉంది, హాయిగా బ్రతికే బంగారం ఉంది, సంతోషంగా బ్రతికే బంగారం ఉంది, ఆస్తులు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించు. యేసుక్రీస్తు వారి ఉదాహరణ చెప్పారు. కారణం ఏమిటో తెలుసా? ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకము నీకున్న ఆస్తులమైన పరలోకమును కొనుక్కో. ఎందుకంటే పరలోకములో యుగయుగాలు బ్రతుకుగలవు. పరలోకమే శాశ్వతమైనది. ఈ లోకమే అందంగా కనబడవచ్చు, దీనికన్నా కొన్ని కోట్ల రెట్లు అందమైనది పరలోకము. అదే పరలోకం మనకి ఇవ్వాలనుకున్నాడు యేసుక్రీస్తు వారు. అందుకోసం ఈ లోకానికి వచ్చారు, మన కోసం జ్ఞానత్యాగం చేశారు. ఈరోజు ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? తనకున్నదంతా ఆస్తులు అమ్మాడు, పరలోకమే పొందాలనుకున్నాడు. ఆ పొలము కొన్నాడు. ఎంతోమంది ఎగతాళి చేశారు, ఎంతోమంది ఇబ్బంది పెట్టారు. ఆ ముళ్ళకంప పొలం ఎందుకు కొంటావని అన్నారు. కానీ అందులో ఏముందో ఈ వ్యక్తికి తెలుసు. అందులో బంగారం ఉందని తెలుసు, అందులో వజ్రాలు ఉన్నాయని తెలుసు. అందుకోసమే వెనకాడలేదు. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా అతను మాత్రం వెనకాడలేదు. అతను ఏం చేశాడంటే వెళ్ళాడు, తొందరగా వెళ్ళి ఆ పొలమును కొన్నాడు. ఎలా కొనగలిగాడు అనుకున్నారు? తనకు ఉన్నదంతా అమ్మేసుకున్నాడు. తనకున్నదంతా అమ్మేశాడు, వెళ్ళి ఆ పొలంలో కొన్నాడు. పొలమును కొన్నాడు. ఇప్పుడు హాయిగా ఉన్నాడు, యుగయుగాలు బ్రతకొచ్చు. ఈ లోకము శాశ్వతము కాదు. నువ్వు పరలోకం వైపు చూడాలి, పరలోకం పొందాలని గురి కలిగి ఉండాలి. ఇక్కడ ఆస్తులు సంపాదించాలి, అంతస్తులు సంపాదించాలి, ఇదే నిజమైనది, ఇంతకంటే గొప్పది ఏమీ లేదని నువ్వు ఆలోచించేకు. ఎంతకంటే యుగయుగాలు బ్రతికే పరలోకము ఉంది. పరలోకమే శ్రేష్టమైనది.
పరలోకమే విలువైనది. అందుకోసం యేసుక్రీస్తు వారు చెప్తూ ఈ ఉదాహరణ చెప్పారు. ఇదిగో పరలోకమే గొప్పది, ఆ పరలోకం నువ్వు పొందుకునే రీతిగా నువ్వు ఉండాలని యేసుక్రీస్తు వారి ఉదాహరణ చెప్పారు.